హాయ్ అండి, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు వర్సటైల్ విజీ యూట్యూబ్ ఛానల్. ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవాలి. కొంతకాలం క్రితం మా లైఫ్లో ఒక బ్యూటిఫుల్ అకేషన్ జరిగింది. చాలా ముఖ్యమైనది, చాలా ఆనందాన్ని ఇచ్చేది. అది మా అమ్మాయి పెళ్ళి. సో పిల్లల పెళ్ళి కంటే పేరెంట్స్ లైఫ్లో ఇంకా ముఖ్యమైన విషయం ఏముంటుంది చెప్పండి. బట్ అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. మీ అందరికీ తెలుసు, నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను అని. సో అప్పటి ఆ పెళ్లి విశేషాలు, వేడుకలు, ఆ వీడియోస్ అవన్నీ మీతో షేర్ చేసుకోలేదని ఒక చిన్న కొరత ఉండిపోయింది. సో ఇప్పటి నుంచి ఆ పెళ్లి వేడుకలన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. అండ్ ఈ రూపేణ మీతో పాటు మరొక్కసారి మేము కూడా ఆ మెమరీస్ని, ఆ జ్ఞాపకాలని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. సో మీరందరూ ఈ వీడియో చూసి వాళ్ళిద్దరిని మనసారా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాం. మా అమ్మాయి పెళ్ళి అతి కొద్ది రోజుల్లోనే జరగబోతుంది. సూపర్ అండి. ఎటువంటి సన్నాహాలు చేస్తున్నాం మీకు అందరికీ చూపించబోతాను, రండి. అలాగే మేడం. యాక్చువల్గా ఇంకా చాలా ముందు స్టార్ట్ అవ్వాల్సింది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. చాలా క్యూట్ గా చిన్నగా ఉండాలని చెప్పేసి. వావ్, నైస్ వర్క్. ఎంత ఆర్టిస్టిక్ గా, చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను వీళ్ళందరినీ నోరు మూయించాను అనమాట, మ్యూట్ చేశాను. ఎందుకు? రామ్లమ్మ బ్యాగ్ ఇవ్వు. Auntie, like this. Yes. She gave up. It's mine now. ఇంటెలిజెంట్ ఫెలో. సీను మా హస్బెండ్ ఓన్లీ యాక్టింగ్ కోసం వచ్చి కూర్చున్నారు. యాక్చువల్గా పని చేయట్లేదు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈరోజు మా ఇంట్లో చాలా చాలా సందడిగా, హుషారుగా, ఉత్సాహంగా ఉంది. దానికి కారణం మా అమ్మాయి పెళ్ళి అతి కొద్ది రోజుల్లోనే జరగబోతుంది. సూపర్ అండి. సో దానికి సంబంధించిన సన్నాహాలు, ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. మా చుట్టాలు, కజిన్స్, అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. సో ఎలా ప్రిపేర్ అవుతున్నాము, ఏమేం చేస్తున్నాము, ఏం డెకరేషన్స్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా మీకు చూపించబోతున్నాను. ఓకే. రేపు మార్నింగే పెళ్లి కూతురు ఫంక్షన్. సో దానికి ముందు ఎటువంటి సన్నాహాలు చేస్తున్నాం మీకు అందరికీ చూపించబోతాను, రండి. అలాగే మేడం. ఇంట్లో డెకరేషన్ పనులు అన్నీ స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా ఇంకా చాలా ముందు స్టార్ట్ అవ్వాల్సింది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. బట్ ఈరోజు పడిన పెద్ద వాన వల్ల అందరూ కూడా ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి ట్రాఫిక్లో ఇరుక్కుపోయి చాలా లేటుగా వచ్చారు. బట్ ఈ లోపల ఈ చిన్న బుజ్జి పందిరి అయిపోయింది. ఈ పందిరి నాకు చాలా చాలా ఇష్టం అనమాట. చాలా క్యూట్గా అనిపిస్తుంది. సో అది నేను గేట్ బయట కాకుండా మా బాల్కనీలో వేయించాను, చాలా క్యూట్గా చిన్నగా ఉండాలని చెప్పేసి. వావ్, నైస్ వర్క్. ఇదంతా కూడా ఎంత బాగా చేశారో, నిజంగా చాలా అందంగా కనపడుతుంది. ఇలా వేలాడేవి ఇవన్నీ కూడా కొబ్బరి మువ్వ అంటారట. కొబ్బరి చాలా లేతగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అనమాట. ఈ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో. ఆ డార్క్ మీద ఈ లైట్ కలర్ ఇంకా సూపర్గా ఉంది. అండ్ మీరు చూస్తే కనుక చిన్న చిన్న చిలకలు ఉన్నాయి ఇక్కడ. అసలు ఎంత అందంగా తయారు చేస్తారు వీటిని, ఎంత ఆర్టిస్టిక్గా, చాలా చాలా బాగుంది. సో మా ఇంటికి ఒక మంచి కళ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఈ పందిరి వేశాక. అండ్ ఇంకా వర్క్ ఉంది దీనికి, ఎందుకంటే దీనికి ఇంకా అరటి బోదెలు వస్తాయి, ఇంకా మామిడి మండలు ఇలాంటివన్నీ కడతారు, ప్లస్ లైటింగ్ ఇంకా పెడతారు. సో ఇవన్నీ పెడితే ఇంకా ఇంకా అందంగా ఉండబోతుంది. సో మా టెర్రస్ మీద కూడా లైటింగ్, మా ఇంటికి టోటల్ మొత్తం లైటింగ్ అంతా కూడా స్టార్ట్ అవబోతుంది. అది కూడా చూసేద్దాం, ఒక లుక్ వేద్దాం, రండి. ఓకే, ఒక చీర కావాలి నాకు, సింధమ్మ, ఒక్క చీర కావాలి. అది బాగుంది. అది యాక్చువల్లీ కొంచెం మంచి. ఒక చీర ఇవ్వండి. చిచ్చి, పెళ్లి చీరలో ఉందమ్మా. అన్ని నీవేనా? చీరలు ఒక్క చీర. హాయ్ అండి. హాయ్ అండి. హలో. ఏమంటే ఈ గోల మీరు పట్టించుకోవద్దు, ఇంకా చాలా గోలగా ఉండింది. ఇప్పుడు నేను వీళ్ళందరినీ నోరు మూయించాను అనమాట, మ్యూట్ చేశాను. ఎందుకు? సో ఎందుకంటే ఇక్కడ పని తక్కువ,
మాట్లాడుకోవడాలు వాగుడు ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి. వీళ్ళందరి పని చేయడానికి పిలిచాను అనమాట. నా ఫ్రెండ్స్, కజిన్స్, మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ. రమలమ్మ బ్యాగ్ ఇవ్వు. నువ్వు అది తీయద్దు, అది కట్టు. అది రేపు పొద్దున్న డైరెక్ట్గా పెళ్లి కూతురు చూపిస్తాం. ఓకే. సో పెళ్ళిళ్ళు అంటే ఇలాగే ఉంటుందండి, ఇంత ఇలాగే సందడిగా ఉంటుంది. సో వీళ్ళందరూ పని దొంగలు అనమాట. జస్ట్ ఈ సారీ పట్టుకుని ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి మడత పెడుతున్నారు. ఇంకా అవ్వలేదు. ఇప్పట్లో అయ్యే క్వశ్చనే లేదు. నేను యాక్చువల్గా పెళ్లి కోసం కొన్న పట్టు చీరలు, బ్లౌజెస్, ఏ వర్క్ చేయించాను, ఏ డ్రెస్సెస్ కొన్నాను సంగీత్కి, ఇవన్నీ చూపించాలనుకున్నాను. బట్ ఇప్పుడు సాధ్యపడదు. బట్ డెఫినెట్గా దానికోసం ఒక స్పెషల్ వ్లాగ్ చేస్తాను. దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. హలో, పని పని పని. సో ఇక్కడ మేము బట్టలు సర్దుతూ ఉంటే కింద ఇంకొక ప్రహసనం అవుతుంది. కింద ఇంకో ఎపిసోడ్ అనమాట. వెయిట్ 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 పాత పాత చీరలు తీసి చూపిస్తున్నారు చండాలంగా. ఓకే ఎస్, ఇంటెలిజెంట్ ఫెలో. యా, కొంచెం మాట్లాడకండి. సో ఇక్కడ ఈ బట్టల ప్రహసనం జరుగుతుంది. బట్ కింద ఇంకొక ఎపిసోడ్ ఉంది. అది ఇంకా పెద్ద ఎపిసోడ్ అనమాట. అంటే పెళ్లి సామాన్లు, తర్వాత చుట్టాలకు పెట్టాల్సిన బట్టలు, ఇవ్వాల్సిన గిఫ్ట్స్, ఇంకా రకరకాలు, ఒకటి కాదు, ఇవన్నీ కూడా ఇంకో చోట జరుగుతున్నాయి. అక్కడికి కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకేనా? A few moments later. సో చెప్పాను కదా, పైన కొంతమంది బట్టలు సర్దుతున్నారు, బట్టలు ప్యాక్ చేస్తున్నారు. సో కింద పెళ్ళికి సంబంధించిన సామాన్లన్నీ మా కింద ఆఫీస్లో పెట్టుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ ఈ రూమ్ అంతా, ఈ 2 రూమ్స్ నిండిపోయాయి. వాటన్నిటినీ సర్దడం, పెళ్లి కూతురు రోజున ఇవ్వాల్సిన తాంబూలాలు, గిఫ్ట్స్ అవన్నీ సర్దడం ప్రస్తుతం చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా పెళ్లివారికి ఇవ్వాల్సినవి కొంచెం నీట్గా, అందంగా ఇలా డెకరేట్ చేసి పెట్టామన్నమాట. ఇంకా చాలా బాకీ ఉంది. ఇంకా ఎన్నో సర్దే ఉన్నాయి, చాలా సామాన్లు ఉన్నాయి. సో ఇవన్నీ ఎప్పుడు ఒక్క లుక్ వస్తాయో నాకు తెలియదు. బట్ రేపు ఈవినింగ్ కల్లా ఈ మొత్తం సర్దేసి చాలా నీట్గా అన్నీ సర్దుకొని ఉండాలనేది మా ప్లాన్. చూద్దాం ఎలా అవుతుందో. సో తాంబూలంలో గిఫ్ట్, పండు తాంబూలం మనం ఎప్పుడు ఇచ్చేదే. దాంతోపాటు బ్యాంగిల్స్, స్వీట్ ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. సో రేపు పెళ్ళికూతురు ఫంక్షన్ అయ్యాక మళ్ళీ మెహందీ ఉంది, తర్వాత సంగీత్ ఉంది. సో ఇవన్నీ కూడా మీకు ఈవెంట్ బై ఈవెంట్ తప్పకుండా మీకు అన్నీ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు కొంచెం కంగారులో అంత నీట్గా లేదు కాబట్టి ఎక్కువ చూపించలేకపోతున్నాను. బట్ అన్ని ఈవెంట్స్ మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో అందరు మా ఫ్యామిలీ, మా చుట్టాలందరూ ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా ఒక చెయ్యి వేస్తున్నారు, తలో చెయ్యి వేసి ఈ పెళ్ళిని చాలా గ్రాండ్గా చేయాలని మా అందరి ఉద్దేశం. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అండ్ థ్రిల్డ్ అనమాట. సో మీ అందరికీ కూడా ఆ థ్రిల్ చూపించాలనుకుంటున్నాను. మా హ్యాపీనెస్ అంతా మీకు చూపించాలనుకుంటున్నాను. సో చూద్దాం, ఈ వ్లాగ్స్ అన్నీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మంచి మంచి కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. Later. సో రేపు పొద్దున్న జరగబోయే పెళ్లి కూతురు ఫంక్షన్లో ఇవ్వడానికి తాంబూలాలు సిద్ధం చేస్తున్నాము. సో ఇది ఓన్లీ యాక్టింగ్. అదిగో సీను మా హస్బెండ్ ఓన్లీ యాక్టింగ్ కోసం వచ్చి కూర్చున్నారు. యాక్చువల్గా పని చేయట్లేదు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సో ఇంకా చెప్పాను కదా, మా ఫ్యామిలీ అందరు కూడా చాలా మంది వచ్చేసారు. ఒక్కసారి అటు లుక్ వేసుకుంటే మా బావగారు, జై బాలయ్య, పక్కన మా అక్కయ్య, మా తోడికోడలు. సో వీళ్ళందరూ కూడా ఒక 4-5 రోజులు ముందుగానే వచ్చి మా ఉత్సాహంలో, మా సంబరంలో పాలు పంచుకుంటున్నారు. సో అందరం కలిసి ఈ పనులు చేసుకోవడం. మేము కేవలం వీడియో కోసం వచ్చి పని చేస్తున్నాను. లేదులేండి, అందరు కలిసి చేస్తేనే కదా అవుతుంది పెళ్ళి. సో మా ఫ్రెండ్స్, కజిన్స్, చుట్టాలు అందరూ కూడా వచ్చేసారు 3-4 రోజుల ముందే. సో చాలా సందడిగా ఉంది ఇల్లు. అలాగే చాలా
చెత్తగా కూడా ఉంది. రేపు మంచిగా నీట్గా చూపిస్తాను ఇల్లు. అది అవదమ్మా. సో చూసారు కదా, మా ఇంట్లో పెళ్లి సందడి షురూ అయిపోయింది. సో ఇవాళ ఇంకా ఫస్ట్ డే కాబట్టి మాకే అర్థం కావట్లేదు ఏం సర్దుతున్నామో ఏం చేస్తున్నామో, ఎందుకంటే అన్ని సామాన్లు ఒకేసారి వచ్చేసాయి, అన్ని బట్టలు పెళ్లి బట్టలు అన్నీ కూడా ఒకేసారి వచ్చేసాయి. సో ఈ హడావిడిలో ఉన్నాం అనమాట. సో ఈరోజు చూపించిన కంటెంట్ కంటే రేపటి నుంచి ఈవెంట్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మంచి మంచి ఈవెంట్స్ అన్నీ మీకు బాగా చూపిస్తాను. సో అవన్నీ కూడా మీరు చూసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మా పెళ్లి వేడుకలో మీరందరూ కూడా ఒక భాగమై మా పెళ్ళిని మీరు కూడా, మా పెళ్ళి కాదు మా అమ్మాయి పెళ్ళి, మా అమ్మాయి పెళ్ళిని మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, బాయ్.